నమస్తే, వెల్కమ్ టు సారియా మీడియా. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ విద్యార్థి రాష్ట్ర కార్యదర్శి ఉన్నారు. సో ఒకసారి వారితో మాట్లాడి మనం కేటీఆర్ విచారణ తర్వాత ఎలా ఉండబోతుందని చెప్పి అయితే ఒకసారి మనం మాట్లాడుకుందాం. అలాగే రీసెంట్గా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న కార్యకర్తలు అవ్వచ్చు, లేదంటే హరీష్ రావు కేటీఆర్ పైన కూడా కేసులు అవుతున్నాయి, విచారణలు అవుతున్నాయి. సో ఒకసారి మనం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం తెలుసుకుందాం. సో అన్న చెప్పండి, రీసెంట్గా మనకు అధినేత అవ్వచ్చు, లేదంటే కేటీఆర్, హరీష్ రావు తర్వాత కార్యకర్తల మీద కొంతమంది కేసులు అవుతున్నాయి. ముందుగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా కేసులు పెడుతుంది అంటున్నారా, లేదంటే ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలనలో ఉన్నప్పుడు అక్రమైన పనులు చేసింది కాబట్టి వాళ్ళు కేసులు పెడుతున్నారని చెప్తారా? దానికి ఏం చెప్తారు మీరు? అన్న, ఇది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళ పాలన చేత గాక ఇదేదో మన బీఆర్ఎస్ పార్టీ మీద, మన కేటీఆర్ మీద, హరీష్ రావు గారి మీద ఏదో తప్పుడు ఆరోపణలు పెట్టి ఏదో కాలం మొత్తం మన ఏదో చేద్దామన్న ఆలోచన తప్ప అలాంటి కేసు, అలాంటి ఫ్రాడ్ ఏడా జరగలేదు, అసలు జరగదు కూడా. సో పదే పదే కేటీఆర్ గారిని విచారణ పిలుస్తున్నారు కదా, ఇప్పటికే ఆల్రెడీ 3 సార్లు అయిపోయింది. మార్నింగ్ కేటీఆర్ చెప్పారు, నేను 3 సార్లు కాదు 300 సార్లు పిలిచినా కూడా రావడానికి రెడీ అని చెప్పారు. అయితే ఈ పదే పదే పిలవడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? అన్న, ఆడ మీకు జెన్యున్గా మీకు ఆడ చూస్తే అర్థమవుతుంది. ఈ ఫార్ములా రేస్ కేసులు అసలు ఎక్కడ మంచిగా ఉంది, అక్కడ ఇంకా ఇక్కడ 40 crores చూపించినారు. 40 crores డైరెక్ట్ అకౌంట్లో ఉన్నాయి. వాళ్ళ సంస్థ కూడా వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ ఏం ఫ్రాడ్ జరగలేదు. వాళ్ళు చెప్తున్నారు ఏదో ఇక్కడ ఏదో కాలం వీళ్ళు పాలన చాత కాక ఏదో కాలం మన పొద్దుపోవాలి కాబట్టి ఏదో వీళ్ళ మీద కేసులు పెట్టే ఉద్దేశం తప్ప వేరే ఎలాంటిది ఏం లేదు. సో ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల పైన అవ్వచ్చు, లేకుంటే 6 గ్యారెంటీల పైన అవ్వచ్చు, మీరు ఏం చెప్తారు? ఎంతవరకు అమలైంది అనుకుంటారు? ఎంతమంది జనాలకు అవి లబ్ధి పొందిలని చెప్తారు మీరు? అన్న, 6 గ్యారెంటీలు అనేది వాళ్ళ ఎలక్షన్ కోసం ఒక ఏదో ఒక తప్ప వేరేది ఏం లేదు. అసలుకి వాళ్ళ ఒక్క హామీ కూడా నెరవేరలేదు ఇంతవరకు. ఏదో వీళ్ళు ఇవి హామీలు నెరవేర్చాలనే ఉద్దేశంతో జనాలకి ఏదో ఒకటి ఉండాలి కాబట్టి ఇది ఒక తప్పుడు ఆరోపణలే తప్ప అలాంటి చేస్తే మేము ఖచ్చితంగా ఊరుకునేది లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అడుగడుగును అడ్డుకొని కేటీఆర్ గారిని కానీ అతను జైలుకు పోయినని అందరూ జైలుకు పోవాలనుకుంటే కాదు కదా. ఖచ్చితంగా మీరు మొన్న అందాల బొమ్మలు తీసుకొచ్చి 250 కోట్లు ఖరాబ్ చేసినారు. ఈ ఫార్ములా కేసు ఈ ఫార్ములాతో తెలంగాణకు ఎంతో మేలు జరిగింది, ఎంతో ఆర్థికంగా మనకు వచ్చింది రాష్ట్రానికి. ఇది పూర్తిగా కక్ష సాధింపులో భాగంగానే కేటీఆర్ గారి విచారణ పేరు మీద పిలుస్తున్నారు. దాంట్లో ఎవరికి ఎటువంటి అనుమానం లేదు. ప్రధానంగా ఏంటంటే దురదృష్టం ఏంటంటే మన ముఖ్యమంత్రి గారి మీద ఇంతమందికి గతంలో ఆయన ఓటుకు నోటు కేసులో ఆయన జైలుకు పోయి వచ్చినాడు. ఇవాళ నిన్న మొన్న కూడా ఏం మాట్లాడి మనకు తెలుసు కదా. ఏమంటారంటే నేను ఎక్కడ పోయినా నన్ను దొంగను చూసినట్టే చూస్తున్నారు, నన్ను చెప్పులు ఎత్తుకపోయి దొంగను చూసిన నన్ను చూస్తున్నారు అనేటువంటి ఒక ఆలోచన అనుకున్నది. అంటే దాని అర్థం ఏంటి అంటే ఆ కేసు ఆయన వెంటాడుతున్నది. ఏసీబీ కేసు ఇప్పటికి ఉన్నది. ఆ కేసు వెంటాడుతున్నది కాబట్టి నేను ఒక్కనే దొంగను కాదని చెప్పేసి ఎదుటి మీద కూడా బురద రుద్దడం ద్వారా, వాళ్ళ మీద ఆరోపణ చేయడం ద్వారా ఏదో ఒక రకంగా బట్టగాల్చి మీద వాళ్ళని కూడా కేసులు పెట్టాలి, జైలు పంపాలనేటువంటి ఆలోచనతో ఇవన్నీ చేస్తుంటాయి. ఈ విచారణలు కానీ కేసులు కానీ ఇవన్నీ కక్ష సాధింపులో భాగంగానే జరుగుతున్నది. రేవంత్ రెడ్డి గారే స్వయంగా చెప్పినారు, నేను అనుకున్నా పడగొట్టినా, నేను కుర్చీలో కూర్చోగలిగిన. ఆయనకు ప్రజల మీద ప్రేమతోటి రాలే. ఆయన కేవలము ప్రతీకారం తీర్చుకోవడం కోసం మాత్రమే ఇవాళ మోడీతోటి, చంద్రబాబు నాయుడుతోటి, అక్కడ ఉన్న షర్మిలతోటి అందరితోటి ఏకమై ఇవాళ ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్నట్టు మనకు కనపడుతున్నది. ఆయనకు ప్రజాపాలన కాదు, ఇది కేవలం ప్రతీకార పాలన. ఇది కేవలం ప్రతీకార పాలనగానే చూస్తారు, ప్రతీకారంలో భాగంగానే కేసులను చూస్తున్నారు. సో ముందుగా రేవంత్ రెడ్డి హామీలు ఇచ్చాడు కదా, హామీలు ఎంతవరకు అమలైనాయి అంటారు? అలాగే 6 గ్యారెంటీలు కూడా ఇచ్చారు, 6 గ్యారెంటీలు ఎంతవరకు అమలయ్యాయి అంటారు? అలాగే ఎంతమంది ప్రజలకు అది లబ్ధి పొందిలని చెప్తారు? ఇప్పుడు 6 గ్యారెంటీల విషయంలో పూర్తిగా విఫలమైంది. ఒక 6 గ్యారెంటీలే కాదు, 420 హామీలు ఇచ్చారు. వాళ్ళు 420 హామీలు ఇచ్చారు. నోటికొచ్చిన హామీ ఇచ్చారు. వాళ్ళకు కూడా తెలుసు వాళ్ళ అధికారంలోకి రామనుకున్నారు. వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన రేవంత్ రెడ్డి గారు కూడా ఏ రోజు కూడా దాచుకోలే. ఆయన పాత వీడియోలు కనుక పరిశీలిస్తే మనకు తెలుస్తుంది. ప్రజలు మన చేతులు మోసపోవాలని కోరుకుంటారు. మరి పేషెంట్ ఏది కోరుకుంటారో డాక్టర్ అదే చేస్తున్నాడు కదా. వాళ్ళు కోరుకుంటారు కాబట్టి మనం మోసం చేస్తామని చెప్పి బహిరంగంగా చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఇలా మన ముఖ్యమంత్రి. ఆయన ఈ 6 గ్యారెంటీలు అమలు చేసేటువంటి పరిస్థితిలో వాళ్ళు లేరు. కాబట్టి కానీ ఇలా బీఆర్ఎస్ పార్టీ ఇలా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బ్రహ్మాండంగా ప్రజల పక్షాన ఉండి నిలదీస్తున్నది కాబట్టి ఒక కంటికింపు మారింది. మనం చూసినట్టయితే రాగానే హైడ్రాని తీసుకున్నాడు, తర్వాత మూసికి సంబంధించినటువంటి కార్యక్రమం తీసుకున్నాడు. ఈ కార్యక్రమాలన్నీ కూడా హైడ్రా పేరు మీద ఆయన ఉద్దేశం ఏంటి? హైదరాబాద్లో బుల్డోజర్ని తీసుకుపోయి కొంతమంది రియల్టర్లను బెదిరించి పెద్ద ఎత్తున బ్యాక్ డోర్ నుంచి పెద్ద ఎత్తున వసూలు చేసుకోవాలని కార్యక్రమం ఆయన పెట్టుకున్నాడు. పేరుకి ఏంటంటే చెరువుల పరిరక్షణ అనేటువంటి నినాదాన్ని పెట్టుకున్నాడు. కానీ మరి తిరుపతి రెడ్డికి ఒక న్యాయం ఎందుకు, మామూలు పేద ప్రజలకి ఇంకో న్యాయం
న్యాయం ఎందుకు ఉంటుంది అనేటువంటి విషయం కేటీఆర్ గారు ప్రశ్నిస్తున్నారు కాబట్టి ఆ సమస్య మారింది. ఇవాళ మూసీ నది పేరు మీద కూడా 50,000 కోట్లు, 1,00,000 కోట్లు, 1,50,000 కోట్లు అని చెప్పేసి మూసీ నది పేరు మీద కూడా పెద్ద ఎత్తున ఇలా రియల్ ఎస్టేట్ కార్పొరేట్ శక్తులకు అందరికీ మూసీ నది వెంట భూములు అప్పచెప్పాలనుకో ప్రయత్నం చేసిండు. కేటీఆర్ గారు సమర్థవంతంగా అడ్డుకున్నాడు. లగచర్ల భూమి కూడా ఇలా ఫార్మసీ పేరు మీద లగచర్ల తీసుకుందాం అనుకున్నాడు. ఎస్సీ పేరు మీద ఎస్సీ భూములు తీసుకోవాలనుకున్నాడు. వీడు అన్ని సందర్భాలలో కేటీఆర్ గారు బలంగా ప్రజల పక్షాన్ని నిలబడ్డాడు. బలంగా ప్రజల గొంతుకు మాట్లాడుతున్నాడు. ఇవాళ ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాడు. వాళ్ళకి తట్టుకోలేని పరిస్థితిలో ఇవాళ కేటీఆర్ గారి 15 కేసులు పెట్టిరండి. ఇవాళ హౌలా అన్నందుకు ఆయన హౌలా పనులు చేస్తున్నా హౌలా అంటారు. హౌలా అన్నందుకు కూడా కేసు పెట్టారు. మరి అట్లాంటి ఈ రేవంత్ రెడ్డి 100 కేసులు పెట్టాలి. ఆయన ఎన్ని మాటలు మాట్లాడు, పేగలు తీసి మెడకేసుకుంటా, 100 ఫీట్ల లోపల తొక్కుతా, ఈయన కళ్ళు గుడ్లు తీసి గోటీలు ఆడుకుంటా, గీరకమైన భాష మాట్లాడేవాడు ముఖ్యమంత్రి మీద మరి ఎన్ని కేసులు పెట్టాలి? ఇవాళ ఈ పోలీసులందరూ కూడా వాళ్ళకి అనుకూలంగా పనిచేస్తున్నారు. పూర్తిగా పోలీసులు ముంగట పెట్టి, ఎందుకంటే ఆయన ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రజలని కన్విన్స్ చేయలేకపోతే కన్ఫ్యూజ్ చేస్తారు. ఇలా కన్ఫ్యూజ్ చేసే కార్యక్రమం ఒక దిక్కు నుంచి, డైవర్స్ చేసే కార్యక్రమం ఒక దిక్కు నుంచి, పోలీసుల ముందు పెట్టి అణచివేసే కార్యక్రమం ఒక దిక్కు నుంచి పెట్టుకున్నారు. ఆయన 6 గ్యారెంటీలు ఏది అమలు చేయలేడు. ఒక్క బస్సు ఫ్రీ బస్సు ఒక్కటి తప్ప ఇంకేది కూడా అమలు చేయలేడు. నిన్న మనం చెప్తున్నారు వాళ్ళు ఉచిత బియ్యం. నిజంగా ఉచిత బియ్యం కనుక అనుకున్నట్టు ఇస్తే అది నిజంగా మంచి పథకమైన కాదంటలేము. కానీ నిజంగా దాంట్లో ఇప్పటికీ ఏం జరుగుతుందంటే నూకలు దొడ్డు బియ్యాన్ని కల్పిస్తున్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మొత్తం ఎక్కడికక్కడ దోసుకోవడానికి ఎవ్వని శాఖకు వాడు సిద్ధంగా ఉన్నాడు. ఎవ్వని శాఖ వాడు ఎట్లెట్లు వస్తుందో అదే పనులు ఉన్నారు వాళ్ళు. ఆ పనిలో వాళ్ళు ఉన్నారు, ఆ పని వాళ్ళు చేస్తున్నారు. ఇవాళ ఇదంతా కూడా కక్ష సాధింపులో భాగంగానే మేము చూస్తున్నాము. ఇవాళ 6 గ్యారెంటీ వాళ్ళు అమలు చేసేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు లేరు. కాబట్టి ఇవాళ మనం చూస్తున్నాం కదా, ఆయనే మాట్లాడుతున్నాడు కదా, చెప్పులు ఎత్తుకపోయే దొంగను చూసినట్టు చూస్తున్నాడు మధ్య మాట్లాడుతున్నాడు కదా. ఆర్థిక పరిస్థితి ఏమి లేదని ఒక దిక్కు నుంచి అంటాడు, రెండో దిక్కు నుంచి రైజింగ్ తెలంగాణ అంటాడు. ఏది నిజం నువ్వు చెప్పాలి కదా. ఒక దిక్కు నుంచి ఆయన మాట్లాడతాడు, అప్పులు పుట్టకదైతేనే ఉంటాడు. ఇంకో దిక్కు నుంచి ఇప్పటికే 2 లక్షల కోట్ల అప్పులు చేసిండు. మరి 2 లక్షల కోట్ల అప్పులు చేసినోడికి అప్పులు పుట్టకది అవుతున్నట్టే కదా. అప్పులు పుట్టకది కాదని ఎట్లా అంటావు? ఇవాళ రాష్ట్రాన్ని అనవసరంగా అన్యాయంగా ఇవాళ బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నాం. FRBM పరిమితి లోబడి అప్పులు చేసినాం. ఇవాళ రాష్ట్రాలు 29 రాష్ట్రాలు ఉంటే మనం 24వ రాష్ట్రంగా మనం ఉన్నాం అప్పులు చేసిన దాంట్లో జాబితాలో మనం చూసినట్లయితే. కాబట్టి ఇవన్నీ కూడా ఆయనకు ఈ తెలంగాణ ప్రజల మీద ప్రేమ లేదు, తెలంగాణ రైతుల మీద ప్రేమ లేదు, ఈ తెలంగాణ అసలు ఆత్మీయనలో లేదు. కాబట్టే ఈ రకమైనటువంటి పాలన మనకి వాళ్ళకి కనిపిస్తున్నది. ప్రతీకారం తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. సో మీరు చెప్పండి, అక్రమంగా కేసులు పండుతున్నారు, అలాగే కక్షపూరితంగా కేసులు పెడుతున్నారని కూడా అంటున్నారు, దానిపైన ఏం చెప్తారు? అవును, ఇది 100% నిజం అండి. కావాలని కక్షపూర్వకంగానే పెడుతూ ఉన్నారు. ఎందుకంటే స్థానిక ఎలక్షన్లు అనేసి ఒకటి మామూలుగా జనాలకు విడుదల చేయడానికి నిర్ణయించుకున్నారు. అదేదో మభ్యపెట్టి వీళ్ళు టైంపాస్ మామూలుగా ఇచ్చేయాలన్నట్టుగా ఇవి కేసులు అనేసి మెయిన్ లీడర్స్ మీద ఇచ్చేస్తే జనాలలో ఇది పోతుంది అన్నట్టుగా వాళ్ళు ఇచ్చేస్తున్నారు. సో ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు అవ్వచ్చు, లేకుంటే పథకాలు అవ్వచ్చు, వాటిపైన ఏం చెప్తారు? హామీలలో ఏమన్నా జరుగుతున్నాయా అండి? మీ రిపోర్టర్స్లే చెప్పండి, ఏమన్నా జరుగుతున్నాయా? కాలిపిలికి అక్కడక్కడ ఒకటి మహిళల కోసం అనే బస్సు అనేది ఉండే, ఆ బస్సులలో కూడా ఎంత గొడవ అవుతుంది. ఆ చిన్న పెద్ద తేడా లేకుండా జుట్లు పట్టుకొని కొట్లాడుకుంటూ ఉంటున్నారు. మహిళల కోసము తులం బంగారం అన్నారు. అదైతే ఎక్కడన్నా ఇచ్చినట్టునైతే నేను ఇంతవరకు వినలేదు. మరి ఎక్కడన్నా మీరంటే కూడా నాకు చెప్పుర్రి. అంటే వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న అధికారులు అవ్వచ్చు, కార్యకర్తలు అవ్వచ్చు, అంటే చెప్తున్నారు కదా, మేము ఇచ్చిన హామీలు దాదాపుగా 70% నుండి 80% వరకు కూడా అందరికీ అమలు చేసాం, ప్రజలు లబ్ధి పొందారని చెప్తున్నారు కదా. జనాలకి వెళ్ళండి, జనాలలో లబ్ధి పొందుతున్నారు అనేసి అంటున్నారు కదా. జనాలకు రండి, ఇప్పుడు నాతో పాటు మిమ్మల్ని తీసుకొని వెళ్తాం మా విలేజ్కి, మా మండలంలో జనాలకి ఎంత లబ్ధి పొందింది కాంగ్రెస్ పార్టీ అనేది జనాలే స్వయంగా చెప్తారు. ఎందుకు అని అంటే మామూలుగా రుణమాఫీ అన్నారు, రుణమాఫీ మొత్తం ఎక్కడైనా జరిగిందా? ఎక్కడ జరగలేదు. మామూలుగా రుణమాఫీ తీసుకున్నప్పుడు మిత్తి అనేసి వడ్డీ అని ఏదో ఉంటుంది. లేదు 1,00,000 రూపాయలు ఉంటేనే మాఫీ చేస్తాము అని అంటే తీసుకున్నాడు వడ్డీ వేయకుండా ఉంటాడా? అట్లా ఎంతమంది సఫర్ అవుతున్నారు అని అంటే విలేజ్లల్లో పేదోళ్ళని పోయి అడిగితే తెలుస్తుంది అది. సో బీఆర్ఎస్ ప్రభుత్వం పైన కావాలనే పాలిటిక్స్ డైవర్షన్ కోసం అని చెప్పి టాపిక్ డైవర్ట్ చేయడానికి కేసులు అవ్వచ్చు, ఏదైనా కూడా విచారణకు పిలవడం కూడా అవన్నీ చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి అంటున్నారు. దానికి 100% అదే నిజం అండి. ఎందుకంటే కాంగ్రెస్ రాక వచ్చే వరకే వీళ్ళకి ఆగట్లేదు. జనాలలో ఊర్లలో పోయి చేయవలసిన అభివృద్ధులు చెయ్యకుండా కేవలం కేటీఆర్, హరీష్ రావు అన్న, కవితక మీద ఇలాంటివి అనేసేసి ఏదో కేసులు ఏదో చేస్తున్నారు అనేసేసి వీళ్ళు ఇక్కడ టైంపాస్ చేయడం తప్పితే ఏం జరుగుతలేదు. అరే నిజంగా కూడా వాళ్ళ మామూలుగా వాళ్ళు ఏదైనా ఇచ్చేసి ఉంటే చట్టాలు ఉన్నాయి, చట్టాలు ఆ పని చేసుకుంటూ పోతే నువ్వెందుకు అంత కష్టపడుతున్నావు? నువ్వెందుకు ఇంత టైం వేస్ట్ చేస్తున్నావు? ఇప్పుడు స్థానిక ఎలక్షన్లు కాకుండా 2 ఏళ్ళు అవుతుందండి. 2 ఏళ్లలో విలేజ్లల్లో ఒక సర్పంచ్ అనే వాళ్ళు లేకపోయి ఉంటే, ఒక అధికారులు అనే వాళ్ళు లేకపోయి ఉంటే ఎట్లాంటి అభివృద్ధి జరుగుతుంది? నువ్వు నిజానికి జనాలకు సేవ చేస్తానే వచ్చినప్పుడు నువ్వు ఆ సేవ చేయి. నిన్ను జనాలు కోరి నేను ఇచ్చేసారు కదా, మార్పు నువ్వెట్లా చేస్తావోనని మార్పు చేసి చూపించినప్పుడు నువ్వు పని చేయి, వాళ్ళకు సాయం చేసి చూడు, వాళ్ళకి ఏ కష్టాలు ఉన్నాయో తెలుసుకొని చూడు. ఎంతసేపు నువ్వు ఏ మీటింగ్ పెట్టు, ఎక్కడేం జరగని నీ కేసీఆర్ ముచ్చేడు దియ్యంది ఎక్కడైనా ఏ ప్రోగ్రామ్ అయినా జరిగిందా? ఏది కూడా జరగదు.
అట్లాంటి అభివృద్ధి ఈయన చేస్తున్నాడు. ఎంతసేపు వాళ్ళ మీద ఆరిపోస్తుంది. ఇదే అత్తకోడళ్ళ పంచాయతీ లెక్కనే ఉంటుంది ఇలా ముచ్చట. ఆయన ఎప్పుడైనా కేసీఆర్ నీ గురించి ఎక్కడైనా మీటింగ్లో మాట్లాడిరా? ఆయన అది ఉందతనం. కేసీఆర్ ప్రాణాలకు తెగిడిచి తెలంగాణను పోరాడి కొట్లాడి తెచ్చుకొని ఈరోజు మీతో మాటలు అనిపించుకుంటుండు. ఆయన ఎంత గొప్పోడో జనాలకు పోతున్నది. అది కేసీఆర్ అంటే. ఈయన అన్నంత మాత్రాన, కేసులంతా పెట్టినంత మాత్రాన ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం భయపడేది లేదు, కేసీఆర్ భయపడలేదు, కేటీఆర్ భయపడలేదు, కవితకు భయపడలేదు. వాళ్ళు వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు, జరిగేటి జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు మన ఈ కార్ రేస్ సంబంధించి కేసు విచారణ ఇలా పులును చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా రేవంత్ రెడ్డి గారు కూడా మిస్ వరల్డ్ పోటీలు పెట్టిండు. ఇవాళ ఇంగ్లాండ్కి సంబంధించినటువంటి మేరీ మ్యాగీని వాళ్ళందరూ కూడా సొంగగార్చుకుంటా ఏం గోకిండ్రో ఇవాళ ప్రపంచవ్యాప్తంగా పరువు అందరూ కూడా మన తెలంగాణ పరువు ఊడగొట్టారు. కేటీఆర్ గారేమో బ్రాండ్ ఇమేజ్ కాపాడడం కోసమేమో ఈ కార్ రేస్ తీసుకొచ్చిండు. ఈయన మిస్ వరల్డ్ పేరు మీద తీసుకొచ్చి పరువు ఊడగొట్టుకుండు. ఎంత అసహనంతో ఉండని చెప్పడం కోసం చెప్తున్నా. లాస్ట్ నిన్న మొన్న కూడా గద్దర్ ఫిల్మ్ఫేర్ అవార్డు ఫంక్షన్ పెట్టిండు. అక్కడికి వచ్చిన అల్లు అర్జున్ వేదిక మీదకి వెళిస్తే అల్లు అర్జున్ గారు ఒక డైలాగ్ తోటి ఆయన నిజంగా ఊచకోత ఊసిపోయాడు. ఇలా పరిస్థితి ఇలా పాపం రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఎత్తుందంటే అసలు అట్లాంటి గోసవనికి రావద్దండి. ముఖ్యమంత్రిని కూడా గుర్తించే పరిస్థితి ఎవ్వరు లేరు. ఈ అసహనంతో ఎటు వేయగలేక నాకు అధికారం ఉంది కదా అని చెప్పి ప్రతిపక్షాల మీద విరుచుపడుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఒక మాట చివరిగా చెప్తాం. ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి 60 లక్షల మంది సైన్యం ఉన్నారు. సందర్భం వస్తే ప్రతి ఒక్కరు కథానాయకుడిగా కదలడానికి సిద్ధంగా ఉంటారు. ఇవాళ ఒక్క గొంతును నువ్వు లోపటేస్తే ఇలా మీరు చూస్తున్న ఎవరు కూడా మైకి పెట్టినా గంటల తరబడి మాట్లాడుతున్న పరిస్థితి ఉన్నది. ఇలా తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా పిడికిలెత్తి మరో తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం వాళ్ళ పిడికిలెత్తడానికి సిద్ధంగా ఉంటారు. జై తెలంగాణ. సో ఇది ముఖ్యంగా వీళ్ళు చెప్తున్నారు. అయితే బీఆర్ఎస్ని తెలంగాణని కాపాడుకోవడానికి వీళ్ళు ఎంత దూరమైనా వెళ్తున్నామని చెప్తున్నారు. అలాగే బీఆర్ఎస్ పైన కక్షపూరితంగా కేసులు పెడుతున్నారని కూడా చెప్తున్నారు. అలాగే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఉందో అది బీఆర్ఎస్ ప్రభుత్వం పైన కావాలని కేసులు పెడుతున్నారు. వాళ్ళు ప్రజలు ఎన్నుకున్న సీఎం తను పరిపాలించలేక కావాలని కేసులు పెడుతున్నారని కూడా వాళ్ళు చెప్పడం మనం చూడొచ్చు. కెమెరామెన్ వినయ్తో కిరణ్ సైనింగ్ ఆఫ్.